వెల్కమ్ టు మహాత్మా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా మాజీ ఐజీ మొహమ్మద్ ఇక్బాల్ మరోమారు ఎన్నిక కానున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో మాజీ ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ను, మరో స్థానంలో పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మలను కూటమి అగ్రనేతలు ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న మొహమ్మద్ ఇక్బాల్ సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పార్టీకి ఎమ్మెల్సీ స్థానానికి ఒకేసారి రాజీనామా చేసి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరడం జరిగింది. ఇక్బాల్ పదవీ కాలం మరో 3 ఏళ్లు ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయం కోసం ఇక్బాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీలను కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయించడంలో మాజీ ఐజీ ఇక్బాల్ తీవ్రంగా కృషి చేశారు. అంతేకాకుండా హిందూపురంలో బాలకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించడంలోనూ ఇక్బాల్ తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో ఇక్బాల్ను మరోమారు ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉండి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య స్థానంలో పిఠాపురం టీడీపీ నేత వర్మను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించడంలో వర్మ చిత్తశుద్ధితో కృషి చేశారు. దీంతో వర్మను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని కూటమి అగ్రనేతలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరి పేర్లను కూటమి అగ్రనేతలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.